Hi, hello, namaste. You're watching ABN Andhra Jyoti. This is me, Lucky. Feel the love, fall in love అంటూ ఒక డిఫరెంట్ మూవీతో మన ముందుకు వస్తున్నారు కిరణ్ అబ్బవరం గారు. అదే దిల్రుబా. సో ఈ మూవీకి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. హలో హలో కంటిన్యూస్గా ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. చాలా బాగా టైర్డ్ అయిపోయారు అయితే తెలుస్తుంది. సో ఎలా అనిపిస్తుంది ఇలా ప్రమోషన్స్ కానీ ఈ హెక్టిక్, హౌ యూ ఫీలింగ్? అదే లేదండి, అంత నైస్, వెరీ హ్యాపీ బీయింగ్ పార్ట్ ఆఫ్ ప్రమోషన్స్ అంతా. కానీ కొంచెం స్లీప్ సరిగా లేకపోవడం వల్ల కొంచెం టైర్డ్ ఫీలింగ్ అంతే. బట్ టైర్డ్గా అయితే అంటే ఐ మీన్ స్లీప్లెస్గా అలా అనిపించట్లేదు కానీ బట్ యు ఆర్ లైక్ లుకింగ్ గ్రేట్. అండ్ ఆల్సో ఫస్ట్ నేను అసలు చెప్పాల్సింది ఏంటంటే ట్రైలర్ చాలా చాలా నచ్చేసిందండి. ఇట్స్ టూ గుడ్. ఎలా అంటారా, స్టార్టింగ్లో ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఒక లవ్ ఎమోషన్ని చూసాం, అదే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ యాంగర్ ఎమోషన్ని చూసాం మీలో. సో ఇట్స్ లైక్ టూ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ని మాకు చూపించబోతున్నారని అర్థమవుతుంది. మీకు ఎలా అనిపించింది ఈ టూ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ని ప్లే చేసేటప్పుడు? అంటే వెరీ ఇంట్రెస్టింగ్ అండి. నేను ఇంతకుముందు ఎప్పుడు ఇంత ఇంటెన్స్ రోల్ ప్లే చేయలేదు, అది చాలా బాగా అనిపించింది. అండ్ ఇంత రొమాంటిక్ వైబ్లో కూడా ఇంతకుముందు ప్లే చేసినట్టు లేను మరి ఇలా కొంచెం. నాకు ఆ టూ షేడ్స్, లవ్ అండ్ యాంగర్ టూ షేడ్స్ చాలా బాగా అనిపించింది. అండ్ ఐ హోప్ యూ ఆల్సో లైక్ ఇట్. డెఫినెట్లీ వి లవ్డ్ ఇట్. అగ్గిపుల్లే సాంగ్ అయితే చాలా క్యూట్గా ఉందండి. ప్లీజ్ మా కోసం హమ్ చేయొచ్చు కదా? చేసేయరు ఒకసారి. వాట్ వాస్ దట్? చేసే that was very sudden. బికాజ్ ఇద్దరు చేస్తే బాగుంటది. No, I don't know. Why you don't know? ఇంకెంత కాలం ఈ కాళ్ళ బేరం, ఆ బుంగము తెంటే బంగారం, ఏంటంత పంతం శాంతించు కొంచెం, అంతే. So nice. Thank you so much. నిద్రపోతుందని వాడు అనుకున్నా కానీ కోపంగా చూడకే కొట్టినట్టు అంతే. నైస్. సో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? I like Hey Jingili a lot and Kannani. Agipuli also, yes. I think audience janaki chala ishtamayindi, but Kannani ippudu na favorite actually. And word jingli is becoming famous now. సో కొత్తగా మీరు ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు కదా. యా, కొంచెం బేబీ కన్నా ఇలా కాకుండా కొంచెం కొత్తగా జింగ్లీ అని. జింగ్లీ. సో యాక్చువల్ మీనింగ్ ఏంటి? మీరు ఏమైనా క్రియేట్ చేస్తారా జింగ్లీకి? ఏ జింగ్లీ అంటే నాకు తెలిసి పెద్ద మీనింగ్ ఏం లేదు. I think just like calling a loved one, that's it. కొంచెం డిఫరెంట్. బాబు కన్నా బుజ్జి వద్దంటారా? ఇది డిఫరెంట్ కావాలి అని. సో దిల్రుబా చూసిన తర్వాత అందరూ జింగ్లీ జింగ్లీ అని పెంచుకుంటారేంటి? Anything. I think our directors, Karun's idea it was. Yeah. టైటిల్కు తగ్గట్టే అనిపిస్తూ ఉంది. అంటే మేబీ కాంటెంట్ అలా ఉండొచ్చేమో అని, బికాజ్ ఆఫ్ ఆఫ్టర్ వాచింగ్ ద ట్రైలర్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. బట్ అక్కడ ఒక ఎక్స్ అనే పాయింట్ అనేది, సో ఎక్స్తో వెళ్ళి చూడమని చెప్తున్నారు. అంత ఓపెన్గా ఒక రకమైన స్టేట్మెంట్ ఇచ్చినట్టు అనిపించింది నాకు బోల్డ్గా. నిజంగానే నన్ను అంటే మేము సినిమాలో ఏం చెప్పడానికి ప్రయత్నించామంటేనే, ఎక్స్ అంటే ఏదో ఇంక మన శత్రువు కాదు, లైఫ్ లాంగ్ ఏదో మనము చూడకూడదు మాట్లాడకూడదు అన్న థింగ్ ఏం కాదు. లవ్ పోతే పోయింది కానీ ఫ్రెండ్షిప్ అయితే ఉంటుంది కదా. యూ కెన్ బీ ఇన్ టచ్ విత్ యువర్ ఎక్స్. బీ ఇన్ టచ్ విత్ ఎక్స్ అంటే రోజు చాట్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి అలా కాదండి. ఎప్పుడైనా కనిపించినప్పుడు మాట్లాడినప్పుడు యూ కెన్ ట్రీట్ లైక్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్, నాట్ లైక్ రేదర్ శత్రువులా చూడొద్దు అన్నది ఇంటెన్షన్. వెన్ సంబడీ ఈస్ టాక్సిక్ టు యూ, వాట్ డూ యూ డూ యాక్చువల్లీ? నాకు తెలుసుకోవాలనిపించింది. సైలెంట్ అయిపోతుంది. యూ విల్ బీ ఇన్ టచ్ విత్ దట్ పర్సన్? నో టాక్సిక్ అయితే ఉన్నాను. సో ఎక్స్ ఇస్ టాక్సిక్ ఉంది ఐ గెస్, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ. అందరూ అలా ఎందుకుంటారండి, లైక్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. I think experience ఉంది. Every relationship if it ends, ఈ పర్సన్ బ్యాడ్ ఉంది అది కన్క్లూజన్ జనరలీ కి వస్తుంది కి ఎక్స్ ఉంది సో దే ఆర్ బ్యాడ్. But it's not important like that. ఈ పాయింట్లో మీ set it didn't work for you. But otherwise you all both are humans, you all both would have done mistakes, no one's perfect, right? Yeah, that's true. We cannot even expect that perfectness from everyone. Of course. Yes. And one more, your favorite dialogue అని మీరు చెప్పారు, లైక్ అన్నెసరీగా థ్యాంక్స్ చెప్పడం కానీ, అంతే సారీ వర్క్ అయిపోయిన తర్వాత థ్యాంక్స్ చెప్పడం, ఏదైనా తప్పు జరిగిన తర్వాత సారీ చెప్పడం. ఐ డోంట్ లైక్ దీస్ వర్డ్స్ అని. బట్ నాకు అది వినగానే ఒక థాట్ వచ్చింది, ఇఫ్ యూ డోంట్ మైండ్. లైక్ obviously we use such words when లైక్ ఆ సినారియో వచ్చినప్పుడు కదా, లైక్ ఏదైనా బ్యాడ్ జరిగినప్పుడు ఆబ్వియస్లీ వీ సే సారీ, క్యాజువల్లీ వీ వోంట్ సే. అండ్ థ్యాంక్స్ కూడా అంతే కదా, ఏదైనా మన కోసం ఎవరైనా చేసినప్పుడు ఏదైనా వీ సే థ్యాంక్స్. సో వై ఐ మీన్
కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేశారనిపించింది. వై ఇట్ ఈస్ లైక్ దాట్? నాకు కొంచెం డబ్బులు అవసరం ఉందండి. ఇప్పుడు 2 లక్షలు మీరు నాకు అప్పిచ్చారు. ఇచ్చినప్పుడు నీకు నేను థ్యాంక్స్ చెప్పాను, మీరు నన్ను అడిగారు, నేను సారీ చెప్పాను, దానివల్ల మీకు ఏమొచ్చింది? నో వే. నీకు డబ్బులు కదా కావాలి, నేను సారీ చెప్తే దానివల్ల మీకు ఏమైనా యూజ్ అయిందా? నో. అలా నాకు తెలిసి ఆ పదాలతో మనం చాలా మోసపోతున్నాం, లేదా మోసపోతున్నాం లేదా మోసం చేస్తున్నాం. సో సంథింగ్ ఆ పదాలకైతే కొంచెం వాల్యూ ఉంది, మనం ప్రతి దానికి వాడేస్తున్నాం అవసరం ఉన్నా లేనప్పటికీ అన్నది చిన్న పాయింట్ అండి. ఇది ఈ ఎగ్జాంపుల్ చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం ఇంకా చాలా ఉంటాయి. ఓకే, ఎక్స్పెక్టేషన్ అండి ఈ వర్డ్స్కి, అందుకే కొంచెం ఇంపార్టెన్స్ ఏముంది ఇస్ బై ద రీజన్ ఇస్ దట్ వై యూ డోంట్ యూజ్ ఇట్ దట్ ఆఫెన్. ఓకే, సో అలాంటి సందర్భం ఏమైనా మీకు జరిగినట్టు ఏదన్నా, కెన్ యూ జస్ట్ ఎనీ మెమరీ మీకు రిలేటబుల్గా అనిపించిందా? టు సీ వాట్ మెమరీ విత్ దాట్ డైలాగ్, ఐ మీన్ సారీ ఆర్ థ్యాంక్ యూ? బోత్. I think film ki reason different undi why Sidhu does not say it, but I feel overall also ippudu ee rojki I think because that word sorry exists, emaina mistake ayali sorry, but koncham realization kavali, anything happens in life, anything, and then even thank you ki also chala, I think they both words are very important, but koncham over exploitation it's happened of it ki anytime anyone uses it, so that importance is kind of gone, the beauty of those words have kind of gone, like love is such a beautiful emotion and such a beautiful word, but that purity of love in everyone's saying that in today's generation, and someone was asking me on Instagram ki ee generation ki love relationship very fast break avutundi, em reason undi anta. What is the reason? I don't know. They were asking me because I feel koncham. What you replied? I replied ki every relationship effort kavali, you cannot just be like okay it will happen on its own, effort kavali, koncham adjustment kavali, koncham acceptance also kavali, it's a package of everything. You cannot be like I only want, I will not give. It's a two-way street. Good also is both-way street, bad is also both-way street. Both should be equally responsible. That's what I think. Then if that is, then it will go on. If not, then that's maybe what it is. Nice one. So what do you think about this one? Like ఎక్కువ breakups అవుతున్నాయి మధ్య, and why it is happening? It's like very normal actually. People taking it as a very normal. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది కదా. ఒకరికొకరు నచ్చకపోవచ్చు, వాళ్ళు కలిసేటప్పుడు వాళ్ళకి అభిప్రాయాలు ఒకలా ఉండొచ్చు, లైక్ లేటర్ ఆ జర్నీలో మారచ్చు, అందుకే వాళ్ళు మారిపోతున్నారు. సో అంటే ఫస్ట్ జర్నీ చేస్తే కదా వీ కమ్ టు నో అనే పాయింట్ ఉంటుంది. ఆఫ్టర్ జర్నీ వీ రియలీ చాలా అర్థమైపోయిన తర్వాత బ్రేకప్ అయిపోతుంది. సో వాట్ ఈజ్ ద రైట్ థింగ్? జర్నీ అనేది రైట్ థింగ్ అంటారా, లేకపోతే ముందే మనం అలర్ట్గా ఉండడం అనేది రైట్ థింగ్ అంటారా? అలర్ట్గా ఉండడానికి ఇదేమీ ఎప్పుడు తెలియదు కదా కదండి. ఇది నాకు పర్సనల్ డౌట్ అనమాట. సో నాకు అంత ఇంగ్లీష్ వస్తే కానీ So I feel these days what happens is like tolerance, koncham fast all kavali. Good also should happen fast. If bad happens, that also they will leave it fast. Koncham try, to try they don't. I don't think they try fully. First generations ki em problems undi, they used to try. They used to always try to make it work and sustain the relationship. The patience level was more earlier. Yeah. Now it is not there. But you need, any relationship needs patience for sure. So we are talking about all relationship philosophical things right now. Yeah, it went there. So కిరణ్ గారు చెప్పండి, మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి అసలు? సిద్ధు. సో సిద్ధు క్యారెక్టర్లో ఏదైనా ద క్వాలిటీస్ విచ్ యూ వాంట్ టు టేక్ ఇట్ అంటే ఏం క్వాలిటీస్ తీసుకుంటారు? అదే వాడు స్టిక్ అని అన్న వాడు నమ్మిందా అనే సిద్ధాంతాన్ని వాడు చాలా గట్టిగా నమ్ముతాడు. ఈజ్ నాట్ ఏ గాయ్ ప్రతి చిన్నదానికి అటు ఇటు ఊగే మనిషి కాదు, ఏదైనా చాలా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటాడు. డిటర్మైండ్. మరి సిద్ధు ఒక డైలాగ్ చెప్పారు ఏంటంటే, నేను తప్పు చేయనప్పుడు నేను సారీ చెప్పను అని. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రతి దాంట్లో మీరు ఒక అరవడం, కోపం వచ్చినప్పుడు అరిచారు చూడండి, అది చాలా ఫైర్ఫుల్ అనిపించింది, చాలా అగ్రెసివ్ కనిపించింది అనమాట. ఒక అర్జున్ రెడ్డి టైప్, ఏమనుకోవద్దు ఇలా అంటున్నాను. దట్ వాజ్ టూ గుడ్. అండ్ సారీ చెప్పను అని చెప్పిన వర్డ్, సపోజ్ ఏదన్నా సినారియో మన వల్ల మారుతుంది, మన వల్ల కొంచెం మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు సారీ చెప్పడంలో తప్పేంటి? ఏమో తప్పేం లేదు. సో అంటే మీరు అక్కడ చాలా అగ్రెసివ్గా డైలాగ్ చెప్పారు కదా, సో తప్పు లేనప్పుడు చెప్పడంలో తప్పు అంటున్నాను.
మన తప్పు ఉన్నప్పుడు కూడా మేబీ మన సారీ వల్ల కొన్ని చేంజెస్ జరగొచ్చేమో, మేజర్ చేంజెస్ అండ్ గుడ్ థింగ్స్ మైట్ హ్యాపెన్. సినిమాలో అవన్నీ ఉన్నాయి. మీరు మాట్లాడేస్తే ఇంక సినిమాలో ఇంకేముండవు. నేను ఆల్రెడీ సగం బయట పెట్టేసా, ఇలా మాట్లాడితే ఇంక సగం బయటకు వచ్చేస్తాను. అయ్యో, నేను మాటల్లో పెట్టి తీసుకుందాం అనుకున్నా, బట్ ఇది కుదరట్లేదు. ఎస్, మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి? Anjali. Anjali. So what are the things which you like about your character, which you want to pick from your character? I think Anjali ki, what I like about her, I like a lot of things about her. I think she's full of life, you know, koncham, she really likes living life and falling in love completely. That's actually a lot like Rukshar also. So that's a similarity. And she's very bindas, like she's very chill. But when it comes to her relationships, you know, like with her father, with Sidhu, and you know, with her friends, those relationships are very important to her. It might be a few, but they are very important to her. So that's something I really like about her. Yeah. Yeah, wonderful. And Sidhu and Anjali madhya idana oka best scene which we will remember for sure ane scene edana unda Kiran garu? Interval? Any of the scene is there? Interval cut, I think. I feel. So what do you think? Yeah. It's a sad but it's good. Yeah. Sad one. Oh, చాలా పెద్ద సాడ్ బ్రేకప్ సాంగ్ సీనా లేకపోతే I don't know. You guys are like hiding a lot of things. Obviously we will watch Of in course, theaters. that's why we're hiding it now. Obviously we watch in theaters. Yeah. So what are the parameters you check before like oka story selection చేసేటప్పుడు? What are the parameters you check? I think firstly, when a story is given to me, I should, more than them thinking that I can do it, I should be 200% confident I can do it, because it's my responsibility, you know, for the team to make sure that I deliver the character correctly. It's such a big responsibility to play someone's vision on screen. So that is the first thing I check, that am I able to do it? So one thing of that, and then I think the character should have some depth, you know, koncham some background story emundi, why is she like this, what is the reason she's like this. To play that kind of character becomes good because there is always a connect with the emotion and with your dialogues and with even the way you look. Everything becomes a package then, because there's a depth of the character. I think that's what I look for, to have some depth in the character. Wonderful, wonderful. And me characterization variations, why you are like ఏమన్నా థింక్ చేస్తున్నారా? అర్థం కాదు. ఏమన్నా థింక్ చేస్తున్నారా? ఓకే. సో ప్రతి సినిమాలో వేరియేషన్ అయితే కనిపిస్తుంది. యువర్ క్యారెక్టరైజేషన్ కావచ్చు, ద లుక్ కావచ్చు, అండ్ ఇన్ దిస్ మూవీ యు ఆర్ రియలీ లుకింగ్ గ్రేట్ బికాస్ విత్ డిఫరెంట్ వన్ కదా, చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు, అంటే ఫ్రెష్ లుక్. ఎస్. సో మీరు ఏ పారామీటర్స్ చెక్ చేస్తారు? లైక్ కాంటెంట్ వైజ్ వెళ్తారా, మీ క్యారెక్టర్ డెప్త్ వైజ్ వెళ్తారా? వాట్ ఆర్ ద పారామీటర్స్ యూ చెక్? ఇట్స్ ఎ ప్యాకేజ్ అండి. సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ప్యాకేజ్. కథ ఎలా ఉంది, కథలో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, మన క్యారెక్టరేషన్ ఎలా ఉంది, ఎంతవరకు మనకు సెట్ అవుతుంది, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ట్రూ. ఇప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకుంటాం. కా తర్వాత ఐ థింక్ కా తర్వాత డెఫినెట్లీ మీరు ఇది వింటున్నారు అనుకుంటా కంటిన్యూగా, దిల్ రుబా విల్ బి ద ఇంకా టాప్లో ఉంటుందేమో అనుకుంటా, బికాస్ స్టిల్ నౌ పీపుల్ ఆర్ లైక్ కా అనే ఎక్కువ వింటున్నాం. ఎస్, ఇట్ ఈస్ అ లవ్లీ ఫిలిం. లవ్ వైబ్కి బాగా కనెక్ట్ అవుతారు, యూత్ అండ్ ఫ్యామిలీస్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాం. డెఫినెట్లీ వీ విల్. సో శివం డైరెక్టర్, సో అంటే నాకు అనిపిస్తుంది అప్కమింగ్ పర్సన్స్కి డైరెక్షన్ వైపు మీరు మంచి స్కోప్ ఇస్తున్నారేమో, అంటే ఒక మంచి ఛాన్స్ ఇస్తున్నారేమో అనిపిస్తుంది. సో ఈ స్టోరీ శివం గారు మీకు చెప్పినప్పుడు లైక్ మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా బిల్డ్ అయింది అసలు? అంటే కరుణ్లో నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు నాకు పాయింట్ చాలా ఎగ్జైట్ అయ్యాను. అరే చాలా బాగుంది కదా, నిజంగా సారీ థ్యాంక్స్ అన్న పదం మీద ఎవరు తీయలేదు. అండ్ ఎక్స్ లవర్ వచ్చి ప్రజెంట్లోని కలపడం అన్న ఎమోషన్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ తన మాటలు చాలా బాగా నచ్చాయి నాకు, తను డైలాగ్స్ చాలా బాగుంటాయి, తను నచ్చి దెన్ వీ డిసైడెడ్ దట్ ఒక మంచి సినిమా, మంచి ఎమోషన్ అయితే చెప్తున్నాం విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్. కంప్లీట్ ప్యాకేజ్ ఫిలిం అంటాం కదా, ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. ఆడియన్స్ పక్కా ఎంజాయ్ చేస్తారని ఒక నమ్మకంతో ముందుకెళ్ళాను. వండర్ఫుల్ అండి. అండ్ సారేగమప అసోసియేషన్ కూడా దీంట్లో చాలా కొత్తగా అనిపించింది మాకు. సో కెన్ యూ జస్ట్ టెల్ us about that? యా, సరిగమ ఫస్ట్ టైం దే ఆర్ కమింగ్ ఇన్ టు తెలుగు ప్రొడక్షన్. ఐ ఫీల్ సో హ్యాపీ. నాతో లాంచ్ అవుతున్నారు ఇక్కడ. అండ్ రవెన్న శివం సెల్ లైట్స్ ఈజ్ కంప్లీట్లీ ఇక్కడ ప్రొడక్షన్ మొత్తం తనే చూసుకున్నారు. అండ్ ప్రీవియస్లీ ఈజ్ అ డిస్ట్రిబ్యూటర్. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. టీమ్ అందరూ ప్రొడక్షన్ సైడ్ చాలా ఎప్పుడు సపోర్టివ్గా ఉన్నారు. అంటే సినిమాని బెటర్ చేయాలి, ఏదన్నా చేంజెస్ చేద్దామన్నా సరే వాళ్ళు ఎప్పుడూ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అండ్ సినిమాని బయటికి తీసుకురావాలి బెస్ట్గానే దాంట్లో లైక్ సరేగమ, శివం సెల్ లైట్స్, దే డిడ్ దేర్ బెస్ట్.
వండర్ఫుల్. అంటే ఇప్పుడు ఈ మూవీని మేము దిల్రుబాని ఒక మ్యూజికల్ జర్నీ అనుకోవచ్చా, లేకపోతే 100% అనుకోవచ్చు కదా? ఆల్రెడీ ఒక 3 సాంగ్స్ విన్నాము, వండర్ఫుల్ అనిపించాయి మాకైతే. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అంటే స్క్రీన్ ప్లే కావచ్చు, ఎవ్రీథింగ్ లుక్స్ రియలీ గ్రేట్ యాక్చువల్లీ. సో ఇప్పుడు అంటే మీకు బాగా ఓవరాల్గా ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా చెప్తారా, బోత్ ఆఫ్ యూ? నాకు మ్యాంగ్లూర్ హౌస్లో సీక్వెన్సెస్ ఉంటాయండి. నా ఇల్లు మ్యాంగ్లూర్ కంప్లీట్లీ హౌస్ సీక్వెన్సెస్. నాకు ఒక 8 days ఏమో షూట్ చేసాం అక్కడ. ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. అంటే ఇల్లు ఎదురుగా బీచ్, మధ్యలో ఒక చిన్న రోడ్డు, హ్యాపీగా ఇలా వాక్ చేస్తే జస్ట్ మీకు నాకున్నంత డిస్టెన్స్ అంతే బీచ్కి ఇంటికి. సో హ్యాపీగా ఇంట్లో బీచ్ అలా ఉండి, అండ్ ఆ ఇల్లు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ ఇంట్లో తీసిన ఎవ్రీ షాట్ ఇట్ లుక్ సో బ్యూటిఫుల్. రేపు మీరు సినిమాలో చూస్తారు, నా ఇంట్లో ఉన్న సీక్వెన్సెస్ అన్నీ మీకు చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. విశ్వాస్ భయ్య చాలా బాగా, అంటే తను నా సినిమాలు నన్ను ఎప్పుడు చాలా కొత్తగా చూపిస్తుంటారు, అంతా బాగుంటుంది. ఈ సినిమాలో పర్టికులర్గా నన్ను లవ్ జోన్లోకి వస్తున్నాం. మీ ఇద్దరం ఫస్ట్ టైం ఒక లవ్ ఫిల్మ్ తీయడం, అంటే ఎస్ఆర్ కళ్యాణ్ తీసాము. అది కొంచెం దెన్ అగైన్ వినరో భాగ్యం విష్ణు కదా, అన్నీ ఉన్నాయి దాంట్లో, బ్లెండ్ ఆఫ్ థ్రిల్లర్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ పీరియాడిక్ థ్రిల్లర్ కింద వెళ్ళింది. అవుట్ అండ్ అవుట్ లవ్ ఫిల్మ్ చేస్తున్నామని చెప్పి తను చాలా కేర్ తీసుకున్నాడు, నన్ను ఎలా చూపించాలి ఏంటి అని చెప్పి. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ సుధీర్ ఆఫ్ కోర్స్ మై ఆల్ ఫేవరెట్. సుధీర్ ఉన్నాడు, ఆర్ట్ డైరెక్షన్, ఆ ఇల్లుని బాగా చేశారు మొత్తం. ఎందుకు అంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఆ ఇంట్లో తీసిన ప్రతి ఒక్క షాట్ మీకు చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. గ్రేట్. అండ్ మీకు? నాకు యాక్చువల్లీ సీన్స్ కోసం ప్రిపేర్ చేయడానికి చాలా మెమరబుల్గా ఉంది. బికాజ్ డైలాగ్స్ వర్ వెరీ గుడ్. ఇది నా ఐ థింక్ టు గెట్ సచ్ అ గుడ్ dialogue version and get that kind of role to play it with fun, with emotional scenes, everything, the full package undi. So to prepare for that, and when Kiran and I used to do the scenes together and it used to come out correctly with the correct emotion, the satisfaction actually naku chala memorable undi. It used to look very good. We used to always feel like, oh yeah, we've got this scene, it's looking good. That satisfaction is very, very good for an actor, right? So a lot of scenes were like that, and I hope the audience also sees all those scenes in that way. So yeah, very excited for them to watch it. మీరు ఎలా అంటే డైలాగ్స్ అంటే కొంచెం తెలుగు ఇబ్బందిగానే ఉంది కదా, డబ్బింగ్ మీరు చెప్పలేదా? Dubbing ledu, but I say all my dialogues in Telugu. I memorize them, and koncham AD help tho I write the pauses and English tho and everything. Na homework first only chestanu, because set ki koncham late avutundi, so I don't want anyone to get late because of me. So before only I will prepare and come, and then it goes smoothly on set. Okay, అంటే మీకు ఎవరైనా ట్యూటర్ ఉన్నారా? How do you learn, because you are totally from like I can actually read. You can read? I can no. I can read like if a chapter was written in CHPP, I can read it. I can read it aram se. I can read it in English, but koncham pronunciation chala clear ledu, but I can say my dialogues. How was I, Kiran? Kiran and I did so many scenes together. You should ask him. You have to say how was that, because I read all తను బాగా చెప్పేది. dialogues only. తను లైక్ ఆల్వేస్ తెలుగులోనే డైలాగ్ చెప్పేది, ఇంగ్లీష్లో అదేం కాదు. అప్పుడప్పుడు ఫ్లోలో కొన్ని పదాలు అటు ఇటు పోతాయి, అప్పుడు నాకు నవ్వు వస్తుంది, కానీ బట్ షీ ట్రైడ్ ద బెస్ట్. I tried. అండ్ అంటే ఒక ఏదైతే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ యాంగర్ చూసామో దాంట్లో ఒక కాలేజ్ రివెంజ్ ఏమన్నా ఉందా, సమ్ రైవలరీ ఏమన్నా క్యారీ అవుతుందా అని అనిపించింది. సో అంటే ఇలాంటి ఒక కాన్సెప్ట్ అక్కడక్కడ మనం ప్రీవియస్గా అక్కడక్కడ టచ్ అయిన కాన్సెప్టే, బట్ వాట్ మేక్స్ ఇట్ సో డిఫరెంట్ హియర్? అది చెప్పాను కదండి, ద పాయింట్స్ వాట్ లైక్ ఎక్స్ లవర్ వచ్చి ప్రజెంట్ లవ్నే అన్నది నాకు తెలిసి రాలేదు. లైక్ వచ్చినప్పటికీ ద ట్రీట్మెంట్ విల్ బీ వెరీ ఫ్రెష్ అండ్ వెరీ న్యూ. హీరో సారీ థ్యాంక్స్ అన్నది ఎవరికి చెప్పలేదు అన్నది ప్లాట్ ఇంతవరకు రాలేదు. సో దట్ విల్ ఎంగేజ్ యూ. డెఫినెట్లీ. అండ్ పాటలు చాలా కొత్తగా ఉంటాయి. ఎస్. సో దిల్రుబా వినడానికి ఎంత చక్కగా ఉందో మూవీ కూడా అంతే చక్కగా హిట్ అవ్వాలి, అండ్ అందరూ కూడా ఈసారి దిల్రుబాతో మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అమేజింగ్ టైమ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.